BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథిల్లా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సూర్యదేవర లత గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడంట, మీకేమైనా తెలిసిందా? ఇప్పుడే వింటున్నా. అవునా? ఢిల్లీ వెళ్తున్నాడని వార్తలు నడుస్తున్నాయి. ఎందుకంటే అతని పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నాడు అని బయట అయితే కొంత న్యూస్ నడుస్తుంది. రీజన్ ఏంటంటే పిసిసి అధ్యక్షురాలిగా ఆయన చెల్లెలు విఫలమవడం చేత దాన్ని అందిపుచ్చుకొని ఇతనికి కేసుల నుంచి బయటపడడానికి ఇంకో మార్గం లేకపోవడంతో కాంగ్రెస్లో పార్టీని విలీనం చేయబోతున్నాడు అని కొంత బయట డిస్కషన్ నడుస్తుంది. దీని మీద మీరేమంటారు? అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కుర్తులో పడ్డ ఎలకలాగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని. ఎందుకంటే ఎక్కడ వెళ్ళాలి, ఎవరితో కలవాలి? ఇప్పుడు ఎన్డీఏలో ఉండాలంటేనేమో ఎన్డీఏలో తెలుగుదేశం ఉంది, అక్కడ జనసేన ఉంది. సో ఇక్కడ మింగుడు పడదు. సో అక్కడ ఛాన్స్ లేదు. సో ఏదో ఒకటి సెంట్రల్ పార్టీతో అయితే పొత్తు ఉండాల్సిన అవసరం ఉంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఆయన ఈ 5 ఏళ్ళు పార్టీని మనుగడ సాగించగలుగుతాడా అని అంటే అది కష్టంగానే ఉంటుంది కదా. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే కేసుల నుంచి బయటపడడం కోసం కూడా ఈ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అది ఇంకోటి, కేసుల నుంచి బయటపడటానికి ఏదో ఒక పార్టీ సపోర్ట్, మద్దతు అనేది అవసరం పడుతుంది. సో ఒకవేళ అతను ఒకవేళ జైలుకి వెళ్ళిపోయినా ఏదైనా ఒక నేషనల్ పార్టీ అండ కావాలనేది. సో నెక్స్ట్ ఎవరైనా పార్టీ భారతిరెడ్డి గారిని అడుగుతారా అంటే షర్మిల గారికి చెక్ పెట్టినట్టు ఉంటుంది. కాంగ్రెస్కి వెళ్తే షర్మిలాని పక్కకు నెట్టేస్తారు కదా, నేను కొంతమంది ఎమ్మెల్యేలతో వెళ్తాను కదా, సో వాళ్ళకి ఛాన్స్ లేకుండా పోతుంది, మాట్లాడే ఛాన్స్ కూడా ఆ ప్లాట్ఫామ్ లేకుండా పోతుంది షర్మిల గారికి. సో అందుకని ఆ రకమైన ప్రయత్నం కూడా చేసే అవకాశం. చెల్లి మీద కక్ష తీర్చుకున్నట్లు కూడా అంటే 2 రకాల పనులు కూడా అవుతాయి కదా. సో ఒకటి కాంగ్రెస్కి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది వైఎస్ఆర్ తీసేసి ఒకటి కాంగ్రెస్తో కలిపేసుకుంటాడు, అంతేనా? అంతే కదా. సరే ఎక్కడ ఆయన తండ్రి ఫోటోనే సాక్షి పేపర్ దీనిలో ఛానల్లో తీసేశాడు కదా అవసరం తీరిపోతే. సో రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ అని తీసేసేసి వైఎస్ఆర్ని తీసేసి ఒకటి కాంగ్రెస్లో కలుపుకుంటాడు. సో అదే అవుతుంది. ఈయన అనుకుంటే జరిగిపోతుందా? అసలు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అధిష్టానం వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అదే వెళ్ళి దానికి తగ్గ అంటే నా దగ్గర ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు అనే ఒక దీంతో వెళ్తాడు కదా. వెళ్ళి దానిలో కలిసేటట్టే వీలైనంత వరకు ప్రయత్నం జరుగుతుంది. కానీ వాళ్ళు కలుపుకుంటారా లేదనేది అదొక అక్కడ ఒకవేళ షర్మిల గారికి ఇంపార్టెంట్ ఇస్తారా అంటే ఫస్ట్ నుంచి నిలబడ్డది పార్టీ కోసం, అంటే ఏమీ లేని చోట నిలబడ్డది కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉనికిలోకి వచ్చిందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ షర్మిల గారు అని చెప్పు. అంటే అక్కడ ఆ పేరెత్తి తిరిగే ధైర్యం చేసే వాళ్ళు కూడా లేరు నాయకులు. సో ఆ మొత్తం ఏపీ మొత్తం పర్యటించింది కాంగ్రెస్. ఇది 175 స్థానాల్లో వాళ్ళు పెట్టగలిగారు క్యాండిడేట్లేనంటేను అది షర్మిల గారి కృషి ఉంది. కానీ వాళ్ళు షర్మిల గారికి హ్యాండ్ ఇస్తారా అని చూస్తే జగన్మోహన్ రెడ్డిని హక్కును చేర్చుకుంటారా అని చూస్తే అది కాంగ్రెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఏం చేస్తారనేది. అప్పట్లోనే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు ఎమ్మెల్యేలందరితో ఈయన సంతకాలు తీసుకున్నప్పుడే ఆయన్ని పక్కన పెట్టి రోసయ్య గారిని సీఎం అని చేసిన పరిస్థితి కదా అప్పుడు. మరి ఇప్పుడు ఏం చేస్తారు అనేది ఒక పక్షంగా ఉత్కంఠగా అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ అనేది మహాసముద్రం లాంటిది. సో పిలుచుకునే వరకే వాళ్ళ ఇది. సో అక్కడికి వెళ్ళినాక అందరూ ఒకటే. సో రేపు పొద్దున ఈయన వెళ్ళి కలిసే వరకే కదా. కలిసిన తర్వాత అక్కడ మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని అంటే ప్రస్తుతానికి కొద్ది రోజులు చేయొచ్చు, ఈయన వైఫల్యాలు తెలుస్తాయి, మళ్ళీ వీళ్ళ ఇది ప్రాబ్లమ్స్ ఏంటో బయట వస్తుంటాయి. ఇవన్నీ తెలిసినప్పుడు తప్పించి ఇంకొకరికి ఇచ్చే అవకాశం కూడా ఉంది కదా. వాళ్ళకి ఏదంటే ఇప్పుడు ఒక విధంగా కాంగ్రెస్కి మోసం చేసినట్టేగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ కాంగ్రెస్లో ఉన్న నాయకులే కదా వైసీపీలో ఉన్నారు ఈవేళ. అవును. సో అంతా ఆ కేడరే కదా అదన్నీ. సో వీళ్ళు ఇంకో రకంగా కూడా ఆలోచించొచ్చేమో, మళ్ళీ వచ్చి మా వాళ్ళు మాలో కలిసిపోతే బలోపేతం చేసుకోవచ్చు పార్టీని అన్న దిశగా కూడా ఆలోచించవచ్చు అంటారా? కానీ ఇప్పుడు నేను అనుకుంటాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కలుస్తాడో కలవడో పక్కన పెడితే అతను కలవకపోయినా కూడా ఆ కేడర్ ఏది అయితే ఉండే పరిస్థితిలో లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిన్న వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రెస్లో కూర్చొని మాట్లాడటం జరిగింది. సో వాళ్ళ నాయకులకి భరోసా చెప్పిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి
భరోసా చెప్పిన విధానం చూస్తే ఇంకా మిగతా క్యాడర్ కూడా భయం వేస్తుంది. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిచిపోయాయి, ఇంకో 5 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోతుంది అని అంటున్నాడంటే కళ్ళు మూసుకొని పరిపాలించే నాయకుడు కావాలని కోరుకుంటారా వాళ్ళ కార్యకర్తలైనా వాళ్ళ నాయకులైనా? సో అది ఆయన మాటల్లోనే బయటపడిపోతుంది. అంటే ఈ ఇప్పుడు ఒక 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు, అంటే ప్రమాణ స్వీకారం చేసింది 12వ తారీఖు, కానీ మార్పులు అంటూ స్టార్ట్ అయిపోయింది 4వ తారీఖు నుంచే మార్పులు స్టార్ట్ అయిపోయినాయి. 5వ తారీఖు నుంచే అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది అని అంటే 1 వీక్లోనే ఇంత డిఫరెన్స్ వచ్చేసిందంటే ఇంకా ఈ 5 ఏళ్లలో ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఎన్ని కంపెనీస్ వస్తాయి, ఎన్ని తీసుకురావడానికి ఆయన ఇప్పటికే ట్రై చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఎవరికైనా కూడా ఈయన నమ్ముకుంటే డెవలప్మెంట్ ఎట్లా చేయగలుగుతాం? కళ్ళు మూసుకొని తెరుచుకొని కళ్ళు మూసి పాలించే సీఎంని ఎవరు ఎంచుకోరు. అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, ఈ వనరులు కావాలి, ఏంటంటే సంపద సృష్టించే వనరులు కావాలి, ఒక మార్గం అనేది చూపించే నాయకుడిని కోరుకుంటారు. కానీ ఈ కళ్ళు మూసే నాయకుడిని ఎవరు కోరుకుంటారు? అసలు అది కూడా కాకుండా ప్రజల కన్నా కూడా వాళ్ళ నాయకులు కూడా భయపడిపోతున్నారు కదా, వాళ్ళ కార్యకర్తలు కూడా భయపడిపోతున్నారు కదా. సో ప్రజలు అనేవాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు పనిచేసేదానికి నాయకులు కార్యకర్తలు కావాలిగా పార్టీని ముందుకు నడిపించడానికి, వాళ్ళే భయపడిపోయేటట్టు అయిపోయింది కదా. ఈ కళ్ళు మూసి తెరిసే లోపలనే మాటలు చూస్తే వాళ్ళకే షాకింగ్ లో ఉన్నారు. ఆ లాజిక్ ఎక్కడ కూడా సింక్ అవ్వట్లా. అంటే నువ్వు పరిపాలన ఇస్తే నేను కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోయింది అని అంటున్నావు అంటే నువ్వేం చేసావు? అంటే నువ్వు ఇన్ని రోజులు నిద్రపోతున్నావా ఇంట్లో పడుకొని? సో ఇక్కడ మనకు అదే కదా కనపడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చూస్తే జనానికి అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకొని ఇన్ని రోజులు ఆయన కూర్చోపెట్టాడు అనుకున్నాడా? ప్రజలు పిచ్చోళ్ళ లేకపోతే ఆయన పిచ్చి, ఆయనకి పిచ్చి పట్టిందా తెలియట్లేదు, ప్రజలకు పిచ్చోళ్ళు అనుకున్నాడా తెలియట్లేదు. కానీ ఆయన ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకునే పరిస్థితి లేదులేండి, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కి ఆయనకి ఇప్పటికే షాక్ అయిపోయి ఆయన మాట్లాడిన మాటలు రేపు పొద్దున వాళ్ళ క్యాడర్ కూడా భయపడేటట్టుంది ఇక్కడెక్కడ. సో వాళ్ళు ముందుకు నడవాలి అని అన్నప్పుడు ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? సో ఎంతసేపు నిద్రపోయి లేసే లోపల అయిపోయిందన్న మాటలు మాట్లాడుతా అంటే కళ్ళు మూసి తెరిసే లోపల అయిపోయిందని అంటే సో రేపొద్దున ఆయన రేపు ప్రతిపక్షంలో ఎలా ఎదుర్కొంటాడు? రేపొద్దున ఆయన గవర్నమెంట్ వచ్చిన 5 ఏళ్ళు ఏమీ చేయలేదు, ఈ మార్పులన్నీ చూసిన ప్రజలు మనకు ఓటేస్తారా? కరెక్టే కదా. ముందు మన నాయకుడు కరెక్ట్ గా ఉంటే వెనకాల వాళ్ళని కూడా నమ్ముతారు. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి ఏమని వెళ్తారు? జగన్ విలీనం చేస్తున్నాడు అని అంటే ఈ రకంగా చూస్తే ఏ రకంగా ఆయన్ని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆమోదిస్తారు. సో ఇవన్నీ మనం చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఆమోదించే అవకాశం అయితే లేదు. ఆయన్ని బీజేపీ ఆమోదిస్తుంది అని అనుకుంటే కూడా ఆయనకి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మెజారిటీ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సో వాళ్ళకు కూడా మెజారిటీ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. సో రేపు పొద్దున వాళ్ళకు కూడా రాజ్యసభకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం తరపున రాజ్యసభకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఇంకా స్టాండర్డ్గా ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళకి తెలుగుదేశం మద్దతు కంపల్సరీ. సో అలాంటప్పుడు బీజేపీలోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఇవన్నీ చూస్తే ఆయనకి కాంగ్రెస్ చేర్చుకోదు, బీజేపీ చేర్చుకోదు. ఎందుకంటే ఏ పార్టీ చేర్చుకోవాలన్నా కూడా వాళ్ళ పార్టీకి గౌరవాన్ని తెచ్చిపెట్టే వ్యక్తి కావాలనుకుంటారు. కానీ కళ్ళు మూసుకుని 5 ఏళ్ళు గడిచిపోతే చాలనుకునే వ్యక్తిని అవసరం లేదు కదా. సో అదే ఆయన వైఫల్యాలు అయితే ఖచ్చితంగా రేపొద్దున అన్నీ వాళ్ళ నాయకులు నమ్మేటట్టే లేరు. ముందు నాయకులు నమ్మించాలి ఆయన. సో వాళ్ళ క్యాడర్ నమ్మాలి, దాని తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి. సో ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారనే దానికి అంత పక్కన పెట్టినా ఇప్పుడు నిద్రపోయి లేసేటప్పటికే నిన్నటికే ఫ్యూజులు ఎగిరిపోయినాయి జనానికి. ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇది ఏంటి నిద్రపోయి లేచానని చెప్తున్నాడు, 5 ఏళ్ళు ఇంకో 5 ఏళ్ళు నిద్రపోతే అయిపోద్దన్న రకంగా చెప్తున్నాడంటే ఇంకా జనానికి ఏ రకంగా అనిపిస్తుంది? ఇలాంటి సీఎంని మనం ఎన్నుకున్నామా అనే ఇది మబ్బులు కూడా వీడిపోయినాయి. సో ఆయన మీద ఎందుకు పనికిరా ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నారనిపిస్తుంది కదా మేడం. ఎందుకంటే సీఎం అనే ఆయనకి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితిలో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి, ఎలా సంక్షేమం తీసుకురావాలి, ఎలా ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఎలా ఇప్పించాలి, ఈ టెన్షన్ అంతా లేకుండా ప్రశాంతంగా ఉన్నట్లే కనిపిస్తుంది. అవును,
ఆయనకి అలాంటిది ఏమీ కూడా అనిపించట్లేదు. ఎంతసేపు ఎంత అమాయకంగా బ్లేమింగ్ చేస్తున్నాడంటే, అంటే ప్రజలు అంత అమాయకంగా అనుకుంటున్నాడా? ఇంత డ్రాస్టిక్ చేంజ్ కనపడినా కూడా ఇంకా ఈ పిచ్చి మాటలు ఎవరు నమ్ముతున్నాడు? సో ఇట్లాంటి మాటలు నమ్ముతారా అనేది కూడా ఇంకా కూడా ఆయన ఆలోచించట్లేదు. ఆయన ఎంతసేపు ఆయన అనుకుంటున్నాడు, నాకు 40% ఓట్ బ్యాంక్ పోలైంది అంటున్నాడు. ఏం పోలైంది? నీకు తెలుసు కదా, నీ మనసాక్షికి తెలుసు కదా, నువ్వు ఎలాంటి దొంగ ఓట్లు వేసుకున్నావు, ఎలా ఒక్కొక్కళ్ళ మీద 5 ఓట్లు 6 ఓట్లు పుల్ చేసి పెట్టుకున్నాడు, వాలంటీర్లతో కొంతమంది రిజైన్ చేయించి వాళ్ళతో మళ్ళీ పనులు చేయించావు. ఇవన్నీ నీకు తెలిసిన విషయాలుగా నీకు అంత ఇది పర్సంటేజ్ ఎలా వచ్చింది? ఇవన్నీ నీకు తెలిసిన వ్యక్తివే. నువ్వు ఈరోజు మళ్ళా వచ్చి ప్రజల్లో అదో కళ్ళబొల్ల మాటలు చెప్తే నమ్మేవాడు ఎవరు? ఎవ్వరూ కూడా నమ్మట్లేదు. నిన్నటితో ఆ ప్రెస్ మీట్ వాళ్ళతో మాట్లాడిన విధానం వీడియో కొంచెం బయట వస్తేనే అందరికీ క్లారిటీ వచ్చింది. సో ఇంకా మీదట ఎన్నుకున్నామంటే మనమే పిచ్చోళ్ళం అయిపోతాం, ఆయన కాదు పిచ్చోడు అయ్యేది, మనం పిచ్చోళ్ళం అయిపోతామని ప్రజలందరికీ కూడా అబ్బా మనం గట్టెక్కాంరా దేవుడా అన్నట్టు ఉన్నారు, గాలి ఊపిరి పీల్చుకుంటున్నారు. రైట్ మ్యామ్.